మరి ఆయన మన ప్రార్థనలో ఆలకించే దేవుడు. హల్లెలూయా. మన ప్రార్థనకు జవాబులు ఇస్తాడు ఆయన. మన హృదయంలో ఉన్నటువంటి భారాలన్నీ కూడా యేసయ్య మోస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. ఈరోజు ఒక ఆవిడ అన్నది, చర్చికి వెళ్ళిందంట, వాళ్ళ అబ్బాయికి అసలు బాగోలేదు. నేను అనుకున్నానండి మనసులో, ఆవిడ అనుకుంటుందండి మనసులో, మా అబ్బాయి గురించి అందరినీ చర్చిలో అందరినీ పిలిపించి ప్రార్థన చేయించాలి, పాస్టర్ గారిని కూడా పిలిపించి ప్రార్థన చేయించుకోవాలనుకుందంట. హల్లెలూయా. కానీ అది కుదరలేదంటాడు. నేను అదే సమయంలో నేను వేరే ముసలా ఒక మా అమ్మాయికి ఏదో చిన్న మెడిసిన్ ఏదో పట్టుకెళ్తాం అని వెళ్తుంటే, ఈ లోపల కరెక్ట్గా వాళ్ళింటికి వెళ్ళి ఉంటాం. కరెక్ట్గా వాళ్ళింటికాడ బండి స్టాండ్ వేసి చిన్నకాలింటికి వెళ్ళిపోయినా. హల్లెలూయా. వెళ్ళిపోయి ఆ లోపలికి వెళ్ళి అనారోగ్యంతో పడున్న ఆ అబ్బాయికి సువార్త చేసి నూనె రాసి ప్రార్థన చేసి వస్తే ఆవిడ ఎంతో తృప్తి పడిపోయింది. హల్లెలూయా. నా మనసులో అనుకున్నానండి, నేను దైవ సేవకులతో ప్రార్థన చేయించాలని. ఈరోజు దేవుడు ఇలాగా నేను చెప్పుకుంటానే, నేను ఆవిడ రాజనగర్లో ఉంటాను. హల్లెలూయా. కానీ దేవుడు ఆ నరేంద్రపురంలో ఉన్నప్పుడు ఏదో నన్ను పిలిచినట్టు పిలిపిండి. హల్లెలూయా. అసలు నాకు ఎలా కుదురుతుంది, నాకు చలకంపాడు ఆరాధన అయిందంటే నేను మురారు వచ్చేయాలి. హల్లెలూయా. అలాంటి నేను వేరే పని మీద వెళ్ళడం వల్ల అలాగ దేవుడు ఆరసపడేలాగా చేశాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన మదిలో, హృదయంలో ఉన్నటువంటి ప్రతి కోరిక కూడా ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మరి అలాంటి చాలా జరిగాయి కదా మనకి. మనం ఆశపడ్డాయి, మన హృదయంలో ఆశపడి బయటికి చెప్పలేని కూడా దేవుడు చేశాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఏదైనా తినాలనుకున్నప్పుడు అది కూడా దేవుడు ఇస్తున్నాడు. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. అది కూడా దేవుడు తెలుపుతుంది, అది కూడా పంపిస్తున్నాడు. హల్లెలూయా. అసలు పెట్టలేని వాళ్ళు ఆరోగ్యం తెచ్చి పెడతారు మనం. దేవుని మహిమ కలిగిన కాక. రెండవదిగా ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే, ఈరోజు మనం బాగా జ్ఞాపకం చేసుకునే అంశం ఏంటంటే, మన సంకటాలన్నీ కుదిర్చేవాడు ఆయన. హల్లెలూయా. సమాధిలో నుండి మన ప్రాణాన్ని పైకి లేపే దేవుడు. చూడండి, ఏదో ఒక అనారోగ్యం వస్తుంది మనిషికి. ఆ అనారోగ్యంలో మనుషులు ఎలా అయిపోతాం అంటే, చూడండి, సిమ్మిడి కట్టిన వస్త్రంలాగా అయిపోతాం. సీకిపోయింది అంటారు కదా, అలాగా అందమంతా ఏమైపోతుంది. అంతకుముందు ఆరోగ్యకరంగా బాగా ఉన్నాం అనుకుంటున్నాం. ఏదో చూడండి, నీటి దగ్గర ఒక మంచి బలిసిన దుబ్బుల్లా ఉంటున్నాం. కానీ ఒక్క చిన్న జ్వరం వచ్చి 2 రోజులు వెళ్ళిందంటే మన రూపం మనకే తెలుస్తలేదు. హల్లెలూయా. కాబట్టి ఆయన సంకటాలు కుదిర్చేవాడు, మన స్వస్థపరిచేవాడు. యెహోవా రాఫా అవుతాడు. హల్లెలూయా. మన స్వస్థపరుస్తున్నాడు. పక్షిరాజు వల్ల మనల్ని యవ్వనాన్ని మళ్ళీ కొత్తగా ఆయన మనల్ని చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కరుణా కటాక్షాలు కిరీటంగా ఉంచుతున్నాడు. దేవుని మహిమ కలిగింది. కాబట్టి మనం ఆ ప్రభుని స్తుతించుకుంటూ ఉండలేము. హల్లెలూయా. ఎన్నో పాటలు పాడుతున్నాం మనం, అన్నిటిలో ప్రభుని స్తుతిస్తున్నాం, ప్రభుని పూజిస్తున్నాం. హల్లెలూయా. ప్రభుని కనపరుస్తున్నాం. యేసే కారణం. హల్లెలూయా. ఉదరని రోగము నన్నావరించగా స్వస్థతైతివే, నాకు విడుదలైతివే, రేపేమి జరుగునని. హల్లెలూయా. భీతి చెందగా అభయమైతివే, నాకు నిరీక్షణైతివే, కంటి పాపలా నన్ను కాపాడితివే, కంటి పాపలా నన్ను కాపాడితివే. హల్లెలూయా. కారణం నీవే, నే పాడే ప్రతి పాటకు యేసయ్యా, యేసయ్యా నీకే వందనము, యేసయ్యా, యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా, యేసయ్యా నీకే వందనము, యేసయ్యా, యేసయ్యా నీకే స్తోత్రము. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా.